హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సిఎస్ఐఆర్కి సంబంధించిన జాబ్స్ రావడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి మంచి శాలరీ ప్యాకేజెస్తో జాబ్స్ రావడం జరిగిందనమాట. ప్రతి ఒక్క క్యాస్ట్ వారికి కూడా వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం జరిగింది. కాబట్టి లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి మనకి జస్ట్ 10+2 అర్హత ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జస్ట్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇస్తే మాకు ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక ఈ రోజు నుంచి అంటే 22 మార్చ్ 2025 నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అవ్వడం జరిగిందనమాట. మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి మనకి 21 ఏప్రిల్ 2025 వరకు మనకి టైం ఉండడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం ఓన్లీ ఫోన్స్లోంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎవరికైనా కావాలి అనేసి అంటే కింద కమెంట్ సెక్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ అని కమెంట్ చేస్తే నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేసి మీకు సెపరేట్గా వీడియో అనేది పెడతాను. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక నేను వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో దీనికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలా అప్లై చేసుకోవాలని కూడా చూసేయండి. అలాగే దీనికి సంబంధించిన పోస్టుల డీటెయిల్ గురించి చూసినట్టయితే కనుక జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి మనకి పోస్టులు అనేవి ఇవ్వడం అయితే జరిగింది. మనకి టోటల్గా 177 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందనమాట దీంట్లో. అండ్ ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించి నాన్ గెస్టెడ్కి సంబంధించిన జాబ్స్ అనమాట. అలాగే వీటి శాలరీ గురించి చూసినట్టయితే కనుక 19,900 రూపీస్ నుంచి మనకి 63,200 రూపీస్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకి అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకొని మనకి స్టార్టింగ్ శాలరీ మనకి 36,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూసినట్టయితే కనుక 10+2 అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదనేసి అంటే 10+2 అర్హత ఈక్వలెంట్ అర్హత ఉన్న వాళ్ళు డిప్లొమా వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారనమాట. అండ్ అలాగే మినిమం టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది అనేసి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. కాబట్టి టైపింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ మనకి 28 ఇయర్స్ వరకు ఇచ్చారనమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి వర్తిస్తాయి అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన జాబ్స్ కూడా మనకు ఉండడం అయితే జరిగింది. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి చూసినట్టయితే కనుక మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చి 32 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట. దీంట్లో కూడా మనకు అన్ని రకాల క్యాస్ట్లకి వాళ్ళకి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించి నాన్ గెస్టెడ్ పోస్టులు. ఇది పే స్కేల్ లెవెల్ 4 ప్రకారంగా మనకి దగ్గర 50,000 వరకు కూడా శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అన్ని రకాల ఎలవెన్సెస్ కూడా కలుపుకొని. అలాగే దీనికి కూడా మనకి 10+2 అర్హతతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించి కూడా మనకి కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి అనేసి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. ఇదైతే మనకి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నారనమాట. దీనికి సంబంధించి పోస్టల్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి కంప్లీట్గా వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించి జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ మనకి పీడబ్ల్యూబీడీ వాళ్ళకి, ఈఎస్ఎం వాళ్ళకి కూడా మనకి వేకెన్సీస్ అనేవి అలాట్ చేశారు. సో ఇక్కడ మనకి కంప్లీట్గా వేకెన్సీస్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కంప్లీట్గా జనరల్లో మనకి 110 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట. అలాగే ఓబీసీలో మనకి 52 వేకెన్సీస్, అలాగే ఎస్సీలో 22 వేకెన్సీస్, ఎస్టీలో 12 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్లో 13 వేకెన్సీస్, మనకి టోటల్గా 209 వేకెన్సీస్ అనేవి మనకి అలాట్ చేయడం జరిగిందనమాట. అండ్ దాంతోపాటు పీడబ్ల్యూబీడీ వాళ్ళకేమో 10 వేకెన్సీస్, ఈఎస్ఎం వాళ్ళకేమో 15 వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం జరిగిందనమాట. సో ఇలాగ మనకి వేకెన్సీస్ అన్నీ కూడా మనకి ఎక్కువగానే అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకేమో 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ ఉంటుందన్నమాట. అలాగే పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళకేమో 13 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్. అలాగే ఇక్కడ ఇంకా చాలా రకాలైనవి ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఈ క్యాస్ట్ల వారికి అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకైతే ఈ రకాలైన ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట.
దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి చూసినట్టయితే కనుక మనకి OMR బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే ఇది మనకు ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్ వచ్చేసి 10+2 స్టాండర్డ్లోనే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ అనేది ఉంటుందన్నమాట. టైమ్ 2 అవర్స్ అయితే మనకి అలాట్ చేయడం జరుగుతుంది. 2 hours 40 minutes అనేది మనకి టైం అయితే ఇస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే దీనికి సంబంధించి మనకి సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ అలాగే 50 మార్క్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది. అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్కి సంబంధించి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈచ్ మార్క్ కింద మనకి లెక్క వేసుకోవచ్చు. అలాగే నెగిటివ్ మార్క్స్కి వచ్చేసి 0.25 మార్క్స్ అనేది రెడ్యూస్ చేస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే నెగిటివ్ విధానం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కొంచెం చూసి పెడితే మనకి బాగుంటుందన్నమాట. అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇది క్వాలిఫై అయిన తర్వాత స్టెనోగ్రఫీకి సంబంధించిన టెస్ట్ అనేది పెడతారనమాట. అవి కూడా మనకి ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించి మనం చూసుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి ప్రాసెస్ గురించి చూసినట్టయితే కనుక సెలక్షన్ ప్రాసెస్ గురించి మనకి 2 పేపర్స్ అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక 200 మార్క్స్ కోసం ఉంటుంది ఎగ్జామ్. అందులోనే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుందన్నమాట. 100 మార్క్స్కి మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక మనకి పేపర్ 1కి వచ్చేసి 90 minutes అనేది అలాట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2కి వచ్చేసి 1 hour అనేది అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం చూసినట్టయితే కనుక పేపర్ 1లో మనకి మెంటల్ అబిలిటీకి సంబంధించి టెస్ట్ అయితే ఉంటుంది. అది 100 క్వశ్చన్స్ కోసం ఉంటుంది అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కింద ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో అయితే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. అండ్ ఆ పేపర్ 2 చూసినట్టయితే కనుక మనకి పేపర్ 2కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. అది జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 50 ఉంటాయి అన్నమాట. ఇది మనకి మినిమం 50 వచ్చేసి 150 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్ కింద లెక్క ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి ఒక్కొక్క నెగిటివ్ మార్క్ అనేది పోతుందన్నమాట. సో కాబట్టి మీకు ఇలాగైతే ప్రాసెస్ ఉంటుంది. ఇది టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మనకి కంప్యూటర్ టైపింగ్కి సంబంధించి మనకి టెస్ట్ అయితే ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అది అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి జాబ్స్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీనికి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేసి ఇక్కడ మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేను ఈ వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేసి మనకి ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుని ఆ పాస్వర్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకి సబ్మిషన్ బటన్ కొడితే మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. దాని తర్వాత వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా కొట్టి సబ్మిట్ కొడితే సరిపోతుంది. మీకు ఎవరికైనా ఎలా అప్లై చేసుకోవాలి అనేసి వీడియో కావాలి అనేసి అంటే నాకు కమెంట్స్లో చెప్తే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెట్టడం అయితే చేస్తాను అనమాట. అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు గురించి చూసినట్టయితే కనుక జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూబీడీ వాళ్ళు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎలాంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో కాబట్టి మ్యాక్సిమం ఉమెన్స్ ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఉమెన్స్ ఎలాంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో, ఎవరికైతే ఏజ్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి CSIRకి సంబంధించి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మనకి రావడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనకి న్యూఢిల్లీ నుంచి రావడం అయితే జరిగింది పోస్టులు ఇవన్నీ కూడా. అలాగే ఇక్కడ మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది, government.in అనేసి ఇక్కడ మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్స్లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా జస్ట్ చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ మోటివేటింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అందరికీ ఈక్వల్గానే ఆపర్చునిటీస్ ఇస్తారు కాబట్టి ఇవన్నీ కూడా చాలా మంచి జాబ్స్ అని నేను చెప్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా మంచిగా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.